పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. విజయనగరంలో పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ దేశంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలని, ఉచితాలు వద్దు మేం బతకగలం అనే ఆలోచించే స్థాయి ప్రజల్లో రావాలని ఎంపీ ఆకాంక్షించారు. దేశం ఆ దిశగా సాగాలని, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీదే బతికి దిశగా ఎదగాలని సూచించారు. విజయనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అని తెలిపారు. ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారని, తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని వివరించారు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుతూ చేతి వృత్తులను నమ్ముకొని జీవించేటువంటి 17 రకాల చేతి వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ వ్యాప్తంగా వాళ్ళకి చేతుని వాళ్ళని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికిన శక్తిని వాళ్ళకి ఆనాడు సంవత్సరం క్రితం సజావుగా కొనసాగుతాం. తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల కారణాలు కావచ్చు ఇక్కడ సంపూర్ణంగా అమలు జరగలేదు. దాదాపు 20 లక్షల మందికి 20 లక్షల కుటుంబాలకు విశ్వకర్మ ఫలితాలు చేరాలని చెప్పి భావిస్తే ఇప్పటివరకు ఎన్రోల్ చెప్పాల్సి రాబోయే కాలంలో యుద్ధ ప్రాతిపదిక ఏ సంస్థలు అయితే ఈ విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నారో వాటికి తోడుగా మేము కూడా యాడ్ అయ్యి స్పెషల్ ప్రోగ్రాం తీసుకొని విశ్వకర్మ ఈ స్కీమ్ పేదలందరూ కూడా అందించాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముందు భాగాలు నిలబెట్టి ఈరోజు మాకు వచ్చి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హడ్డల్స్, బ్యాంకుల పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, రిజిస్ట్రేషన్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, ట్రైనింగ్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చే సమస్యలు కావచ్చు, ఇవన్నిటి పట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి.